కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ ఏపీకి రానున్నారు. సాయంత్రం 6 గంటలకు తమిళనాడులోని తిరుచారిపల్లి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రాత్రికి తిరుమలలోని వకులామాత నిలయంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 8:30 శ్రీవారి దర్శనం చేసుకుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రాజ్కోట్కి బయలుదేరుతారు. అమిత్ షా రాక నేపథ్యంలో తిరుమలలో పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కాగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ కి ముందు ప్రచారం చేసి వెళ్లిన ఆయన ఫలితాలకు ముందు మరోసారి రానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సౌమ్య. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన పర్యటన కాస్త ఆసక్తి రేపుతోంది. అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఒక విధమైనటువంటి చర్చ అయితే కొనసాగేలాగా చేస్తామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నికల ముందు వచ్చినటువంటి అమిత్ షా మరోసారి ఎన్నికల ఫలితాల ముందు రావడం ఆంధ్రప్రదేశ్ కు కాస్త చర్చనీయాంశంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబును కూడా కలిసి వీరు ముగ్గురు కూడా ఈ రోజు రేపు భేటీ అవుతారని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇవాళ తమిళనాడు నుంచి ఆయన సాయంత్రం తిరుమలకు వస్తారు. అక్కడి నుంచి వకులామాత నిలయం బస చేస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత టీడీపీ అధినేత అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమిత్ షాతో భేటీ కన్నట్లుగా తెలుస్తోంది. అయితే అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రాజ్కోట్ కు బయలుదేరుతారని చెప్పి కూడా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. అయితే అమిత్ షా రాక నేపథ్యంలో తిరుమలలో పగడ్బందీ ఏర్పాట్లు కూడా చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపునకు రంగం సిద్ధమవుతున్న సమయంలో ఇప్పటికే పోలింగ్ ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన అమిత్ షా ఈసారి ఎన్నికల ఫలితాల ముందు రావడం ఏంటి అని కూడా ఆసక్తి వ్యక్తమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏర్పడిందని చెప్పి కూడా మన ఆలోచన ఏర్పడిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది, ఈసీ చంద్రబాబు నాయుడు అలాగే కూటమి అధీనంలో నడుస్తోంది అని చెప్పి కూడా ఇప్పటికే ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అమిత్ షా రాక కూడా కాస్త అనుమానాలకు తవిస్తుందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించే పరిస్థితి అయితే ఉంది. మరి ఫలితాలపై సమీక్షించేందుకే వీరు ముగ్గురు కూడా ఈరోజు రేపు భేటీ అవుతారని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ లో టాక్ నడుస్తోంది. మొత్తానికి అమిత్ షా రాక వైసీపీలో కాస్త గుబులు రేపుతోందని చెప్పి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి మొత్తానికి అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు భేటీలో ప్రధానంగా ఎటువంటి విషయాలు చర్చకు వస్తాయి అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. అయితే మొత్తానికి ప్రధానమంత్రి అలాగే అమిత్ షా ఇద్దరు కూడా దేశంలో నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు రానున్నటువంటి అమిత్ షా ఎటువంటి ఏ అంశం పైన ఆయన వస్తున్నారని చెప్పి కూడా మనము కాస్త చర్చనీయాంశంగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆయన తిరుమల పర్యటనకు వస్తున్నారు, శ్రీవారి దర్శనం కోసమే వస్తున్నారని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. తమిళనాడుకు ఆయన ఒక కార్యక్రమంపై వస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ తిరుమలకు వచ్చి తిరుమల దర్శనం చేసుకుని వెళ్తారని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ కు అలాగే తిరుమలకు వస్తున్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భేటీ అవుతారు మర్యాద పూర్వకంగానని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ కూడా బయట టాక్ మాత్రం వేరేగా వినిపిస్తోందని చెప్పి సమాచారం అందుతోంది. అయితే దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారనేది కూడా మనం చూడాలి. ఇప్పటికే ఈసీ వారి కనుసన్నల్లోనే పని చేస్తోందని చెప్పి కూడా ఇప్పటికే వారు ఆరోపణలు అలాగే ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి వీరి భేటీ ప్రధానంగా ఆయన తిరుమల దర్శనం కోసమే వస్తున్నారని చెప్తున్నప్పటికీ కూడా మొత్తానికి రాజకీయ అంశాలు కూడా మాట్లాడే అవకాశాలు అయితే
స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు భేటీ అవడమే దీనికి ప్రాధాన్యత సంతరించుకుంటోందని చెప్పి కూడా మనము భావించాల్సి ఉంటుంది. మరి ఆ భేటీలో ఎటువంటి రాజకీయ అంశాలు ఉంటాయా, లేకపోతే మామూలుగానే సాధారణంగా కలిసి భేటీ అయినటువంటి విధంగానే ఉంటుందా అన్నది కూడా చూడాలి. అయితే ప్రధానంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నటువంటి తరుణంలో వీరు ముగ్గురు భేటీ అవడం పైనే కాస్త చర్చనీయాంశంగా ఉంది. కారణాలు అయితే ఏవైనప్పటికీ కూడా వీరి భేటీ మాత్రం ప్రాధాన్యంగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్ కు వచ్చా, ఆ తర్వాత ఒక్కసారి మాత్రమే ఆయన అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పాల్గొన్నారు, ఒక చోట మాత్రమే. అయితే ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన రావడము, అలాగే కూటమిలో ఉన్నటువంటి ఇద్దరు నేతలు ఇద్దరు పార్టీల జనసేన, టీడీపీ అధినేతలు ఇద్దరు కూడా అమిత్ షాతో భేటీ అవుతారన్నది కూడా మనం ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. అయితే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతిరోజు ఈసీపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. బ్యాలెట్ బాక్సుల విషయంలో కావచ్చు, పోలీసు అధికారుల సంబంధించినటువంటి నియామకాలు, అలాగే సస్పెన్షన్స్ కు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, ఈసీ మహాకూటమికి సపోర్ట్ చేస్తోంది, వారికి చెప్పినట్టుగా అనుకూలంగా ప్రవర్తిస్తోందని చెప్పి కూడా వైసీపీ నాయకులు అంటున్న నేపథ్యంలో ఈ తరుణంలో అమిత్ షా మరొకసారి ఫలితాలకు ముందు రావడం పై కూడా వీరు అభ్యంతరం గాని లేదా దానిపై కూడా రాజకీయంగా మాట్లాడే అవకాశాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశం ఉంది. మరి చూడాలి దీనిపై ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి అమిత్ షా వీరిద్దరితో భేటీ అయితే ఎటువంటి అంశాలు కూడా చర్చకు వస్తాయి, ఎన్నికల ఫలితాల్లో ఉండాల్సినటువంటి భద్రత కావచ్చు, అలాగే ఎలా అలర్ట్ గా ఉండాలి అన్న దానిపై కూడా వీరు సమీక్షించే అవకాశం ఉంది, చర్చించే అవకాశం ఉందని చెప్పి కూడా వారి పార్టీ వర్గాలు అయితే ఇప్పటికే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సౌమ్య, మరి చూడాలి ఎటువంటి చర్చకు దారి తీస్తుందో అమిత్ షా పర్యటన కావచ్చు, వీరి ముగ్గురి భేటీ కావచ్చు. థ్యాంక్ యూ రామచందర్.